హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను నా రావణ్ పార్ట్ 31. ఇంతలో దేవ్ ఫాస్ట్గా కార్ డోర్ తెరిచి డ్రైవర్ సీట్లో కూర్చుని కార్ స్టార్ట్ చేశాడు. ఇదేంటి, డ్రైవర్ రాకుండా ఈ రాక్షసుడు వచ్చాడు? ఇప్పుడే కదా వర్క్ ఉందని నన్ను పొమ్మన్నాడు, ఇంతలోనే ఎందుకు వచ్చాడు అనుకుంది నందు దేవుని చూసి. దేవ్ మాత్రం నందుని గమనించలేదు. అతని ధ్యాస అతని డ్రైవింగ్ పైనే ఉంది. ఫోన్లో వికాస్ పంపిన ఫోటో చూస్తూ, ఇన్ని రోజులు నువ్వు ఎంత రెచ్చగొట్టినా పోనీలేని వదిలేశాను, కానీ నువ్వు యుక్తా జోలికి వచ్చి నన్ను ఎక్కడ టచ్ చేయకూడదో అక్కడే టచ్ చేశావు. ఇక నా చేతుల్లో నుండి నేను ఎవరూ కాపాడలేరనుకుంటూ కార్ చాలా అంటే చాలా ఫాస్ట్గా పోనిస్తున్నాడు. ఎంత ఫాస్ట్గా అంటే ఆ స్పీడ్కి నందు కళ్ళు తిరిగేంత. బాబోయ్, ఏంటి వీడు కారు నడుపుతున్నాడా లేదా రాకెట్ నడుపుతున్నాడా? ఇంకొక విషయం, ఈ కారులో ఉంటే చచ్చేలా ఉన్నా అనుకుని ధైర్యం చేసి కొంచెం ముందుకు వంగి, సార్ కొంచెం స్పీడ్ తగ్గించండి అంది. దేవ్ వెనక్కి తిరిగి, నువ్వేంటి కారులో అన్నాడు. నేను మీ కారులో లేను సార్, నేను ఇంటికి వెళ్దామని కారులో కూర్చుంటే మీరే వచ్చారు. ఎలానో ఇంటికే కదా వెళ్తున్నాం, కొంచెం స్లోగా నడపండి, నాకు భయంగా ఉంది. దేవ్ వెంటనే కార్ ఆపి, ఒకసారి కార్ దిగు అన్నాడు. ఏంటి సార్, భయపడుతున్నా అని ముందు కూర్చోమంటున్నారా? పర్వాలేదు, నాకు ఇక్కడ కంఫర్ట్గానే ఉంది అంది నందు. ఏయ్, అసలే చాలా కోపంగా ఉన్నాను, ఇంకా నన్ను ఇరిటేట్ చేయకు, ఫాస్ట్గా కార్ దిగన్నాడు కోపంగా. అది చెప్పడానికి ఇంత ఇరిటేట్ అవ్వడం ఎందుకు అని కార్ దిగి ఫ్రంట్ డోర్ తీద్దామని ముందుకు వచ్చిందో లేదో కార్ రయ్యమని వెళ్ళిపోయింది. నన్ను నోరు తెరిచి వెళ్తున్న కారుని చూసి, వీడేంటి నన్ను వదిలేసి మెరుపు తీగలా వెళ్ళిపోయాడని చుట్టూ చూసి, నేనిప్పుడు ఎక్కడున్నానో నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు, ఇది ఏ ఏరియానో కూడా తెలీదు, ఇప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్ళాలనుకుని అక్కడ మైల్ స్టోన్ ఒకటి ఉంటే దాని మీద కూర్చుని గడ్డం కింద చేయి పెట్టుకుని దేవ్ మళ్ళీ వెనక్కి వస్తాడేమో అని చూస్తుంది. కానీ ఎంతకీ అతను తిరిగి రాలేదు. సచ్చినోడు, ఆడపిల్లని ఇలా ఒంటరిగా నడు రోడ్డు మీద వదిలేసిపోయాడు. ఇంటికి ఎలా వెళ్తుందన్న కామన్ సెన్స్ కూడా లేదు. ఇంటికి వెళ్ళాక ఎందుకు ఇలా చేశాడో అడిగి కడిగి పడేస్తాను అనుకుంది. ఇంతలో ఆమె ముందు ఇక బైక్ ఆగింది. ఎవరో అనుకుంటూ నందు తల పైకెత్తి చూసింది. ఆ బైక్ పై ఉన్న ఇద్దరు అబ్బాయిలు నందుని చూసి వెకిలిగా నవ్వుతూ, ఏం పాపా, ఎండలో కూర్చున్నావు, ఎండ చాలా ఎక్కువగా ఉంది, అసలే ఎర్రగా ఉన్నావు, ఈ ఎండకి ఇంకా కందిపోతావు, నువ్వు ఓకే అంటే ఓయే రూమ్లో ఏసీ బుక్ చేస్తాం, వస్తావా అన్నారు. అసలే దేవు మీద కోపంగా ఉన్న నందు పైకి లేచి, ఏరా ఎదవల్లారా, మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నా, ఓయే రూమ్ బుక్ చేస్తారా, మీకోసం నేను హాస్పిటల్లో రూమ్ బుక్ చేస్తా అని వాళ్ళని కొట్టడానికి ఏమైనా కనిపిస్తాయేమో అని చుట్టూ చూసింది. కానీ అక్కడ ఏమీ లేవు. ఏంటి పాప, మంచి హార్ట్ మీద ఉన్నావు, కూల్ బేబీ కూల్, అయినా మనలో మనకి గొడవలు ఎందుకు బంగారం, చక్కగా ఒకరినొకరు కోఆపరేట్ చేసుకుంటే పోనీలే. ఏ మాటకా మాట, ఆడపిల్లలు కోపంగా ఉంటే ఇంకా అందంగా ఉంటారు, నువ్వైతే అంతకు మించి అందంగా ఉన్నావు, నిన్ను ఇలా చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది తెలుసా, నాకు నీలాంటి కంచులాంటి అమ్మాయి అంటే మహా ఇష్టం అన్నాడు వాళ్ళలో ఒకడు నందు చేయి పట్టుకుని. ఏరా దీఫ్ మైసన్, ఈ నందు చెయ్యే పట్టుకుంటావా, నువ్వు అయిపోయావురా నా చేతిలో అని వాడి చెయ్యిని గట్టిగా కొరికింది. వాడి కెవ్వుమని అరిచి నందు చెయ్యి వదిలిపెట్టాడు. చెప్తా ఉండండి మీ పని అని నందు తన చున్నీ తీసి కింద పరిచి అక్కడ ఉన్న రాళ్ళన్నీ పోగేసి అందులో వేసి గట్టిగా కట్టి, మీ కంటికి నేను పాపలా కనిపిస్తున్నానా, నన్ను కూల్ చేస్తారా ఏంటమ్మా, నాలాంటి కంచంటే ఇష్టమా నీకు, ఉండండి ఈ కంచంటే ఏంటో మీకు చూపిస్తా అని వాళ్ళని ఆ రాళ్ళు కట్టిన చున్నీతో చితక్కొట్టింది. పాపం వాళ్ళు నందు కొట్టే దెబ్బలకు లబో దిబోమన్నారు. అక్క, మమ్మల్ని క్షమించు, నీ గురించి తెలియక నీతో పెట్టుకున్నాం, మమ్మల్ని వదిలే అక్క, మేము వెళ్ళిపోతామన్నారు చేతులు జోడించి. ఏంట్రా, ఇంతకు ముందు కదరా పాపా పేపర్ అని ఏదేదో అన్నారు, ఇప్పుడేంటి అక్క అంటున్నారు, ఇంతలోనే అంత మర్యాద, ఇంకో 2 దెబ్బలు వేస్తా ఉండండి, మర్యాద ఇంకా పెరుగుతుందేమో అంది. ఆ పని మాత్రం చేయకక్క, ఇంకో 2 దెబ్బలు తగిలితే చచ్చేలా ఉన్నాం, ఇంకెప్పుడు నీ జోలికే కాదు ఏ అమ్మాయి జోలికి వెళ్ళమని కాళ్ళ బేరానికి వచ్చారు,
అది అలా రండి దారికి. దెబ్బకు మీకు పట్టిన దయ్యం దిగింది. ఇక దిక్కులు చూడకుండా వచ్చిన దారిని వెళ్ళండి. ఇంకోసారి మీరు ఇలా ఎవరినైనా ఏడిపిస్తూ నాకు కనిపిస్తే అదే మీకు ఆఖరి రోజు అవుతుంది అంది వాళ్ళకి వార్నిస్తూ. ప్రామిస్ అక్క, ఇంకెప్పుడు ఏ ఆడపిల్ల జోలికి వెళ్ళము. ఆల్ ఇండియన్ సార్ అవర్ సిస్టర్స్ అక్క. ఇక మేము ఇదే శ్లోకాన్ని ఫాలో అవుతాము. బాయ్ అక్క, మేము బ్రతికి ఉండగా నీ కంటపడము అని ఇద్దరు బ్రతుకు జీవుడంటూ వెళ్ళిపోయారు. నందు వాళ్ళని చూసి నవ్వుకుంటూ నాతోనే పెట్టుకుంటారా అని తన చున్నీలో కట్టిన రాళ్లు పడేసి చున్నీ సరిగా వేసుకుని, అయ్యో అనవసరంగా వాళ్ళని పంపించాను. లిఫ్ట్ ఇవ్వమంటే ఇంటి వరకు లిఫ్ట్ ఇచ్చేవాళ్ళుగా, ఇప్పుడు ఎలా వెళ్ళాలి అనుకుంటూ ఉండగా, ఏంటి శివంగి ఇంకా ఎవరిని కొట్టాలా అని ఆలోచిస్తున్నావు? పుల్లల్లాంటి మగాల్ని పిల్లుని చేసి పంపించావుగా అన్నాడు ప్రణవ్ తన కారుకు జారబడి. అటు తిరిగి కూర్చున్న నందు, ఎవరప్పా మనల్ని పొగుడుతున్నారు? ఈ గొంతు ఎక్కడో విన్నట్లుందే అని వెనక్కి తిరిగి అక్కడున్న ప్రణవం చూసి, హలో ఆపద్బాంధువు గారు, మీరా? పోకిరీ వెధవులు నన్ను ఏడిపించాలని చూశారు, కానీ నేనే రివర్స్ లో వాళ్ళకి 4 వడ్డించి పంపించాను. ఇంతకీ మీరేంటి ఇక్కడ అంది నందు. నేను రోజు ఆఫీస్కి వెళ్లే దారి ఇదే, అయినా ఈ టైంలో నువ్వేంటి ఇక్కడ అన్నాడు ప్రణవ్. ఏం చెప్పమంటారు నా బాధ? ఆ రాక్షసుడు నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అంది నందు. రాక్షసుడా? రాక్షసుడెవరు అన్నాడు ప్రణవ్. రాక్షసుడంటే దేవ్ సార్, ఆయన గారికి నేను పెట్టుకున్న ముద్దు పేరు అనుకోండి అంది నందు. అవునా, వాడికి తగ్గ పేరే పెట్టావు అన్నాడు ప్రణవ్ నవ్వుతూ. ఏంటి సార్ నవ్వుతున్నారు? నా పరిస్థితి చూస్తే నవ్వొస్తుందా? నవ్వితే నవ్వరు, కొంచెం అలాగే నవ్వుతూ నన్ను కొంచెం మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా ప్లీజ్ అంది. మీ వాళ్ళంటే ఆ దేవిల్లే కదా. సారీ, నాకు వాడి ఇంటికి రావడం ఇష్టం లేదు అన్నాడు ప్రణవ్ అంతలోనే సీరియస్ అయ్యి. అయ్యో ఆపద్బాంధవుడు గారు, మీరు ఇంట్లోకి రావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇంటి ముందు దింపితే చాలు. ప్లీజ్ అండి, మీరు కాదంటే నేను నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాలి అంది. తనంత రిక్వెస్ట్గా అడిగేసరికి ప్రణవ్ కాదనలేకపోయాడు. సరే కారు ఎక్కు అన్నాడు డోర్ ఓపెన్ చేస్తూ. నందు కారు ఎక్కుతూ ఆగి, ఆపద్బాంధవుడు గారు, నేను మిమ్మల్ని నమ్మొచ్చా? అంటే ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. ఈ మధ్య చాలా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి, అందుకే ఎవరినైనా నమ్మాలంటే భయం వేస్తుంది అంది. ప్రణవ్ నవ్వుతూ, అయినా నీకు నమ్మకంతో పనే ఉంది. ఏదైనా తేడా వస్తే నువ్వు మహంకాళి అవుతారు ఎత్తుతావు కదా అన్నాడు. హా, అది కూడా నిజమేలే. అయినా మీరు మంచివాళ్ళని నాకు తెలుసు. మీరు మమ్మల్ని మార్నింగ్ నుంచి కాపాడుతూనే ఉన్నారు అంది కార్ ఎక్కి కూర్చుంటూ. ప్రణవ్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే నందు నాన్ స్టాప్ గా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది. ఏంటండి, నేనేం మాట్లాడుతున్నా, మీరేం మాట్లాడరు అంది నందు. నువ్వు నాకు ఆ ఛాన్స్ ఎక్కడ ఇస్తున్నావు? అయినా నిన్ను వాడు ఎలా భరిస్తున్నాడో అర్థం కావట్లేదు అన్నాడు ప్రణవ్. హలో సార్, ఆయన నన్ను భరించడం కాదు, అలాంటి రాక్షసుని భరిస్తున్న నేను గ్రేట్ అంది నందు. నువ్వు కూడా తక్కువేం కాదులే, వాడు రాక్షసుడైతే నువ్వు రాక్షసి అన్నాడు ప్రణవ్ మనసులోనే. ఏంటి సార్ మీలో మీరేం మాట్లాడుకుంటున్నారు? ఇంతకీ మీకు రాక్షసుడికి మధ్య ఏం జరిగిందో చెప్పండి అంది నందు. జరిగింది మళ్ళీ తలుచుకోవాలని నాకు లేదన్నాడు ప్రణవ్ దేవింటి ముందు కారు ఆపుతూ. సరే ఆపద్బాంధవుడు గారు, మీకు ఇష్టం లేకపోతే చెప్పద్దు. ఎనీవే థ్యాంక్స్ అండి అంది నందు. అప్పటి నుంచి చూస్తున్నా, ఎందుకు నన్ను ఆ పేరుతో పిలుస్తున్నావు అన్నాడు ప్రణవ్. అంటే మమ్మల్ని ఆపదల నుంచి రక్షించారు కదా, అందుకే. మనం కలవాలని ఉంటే మళ్ళీ కలుద్దాం, ప్రస్తుతానికి బాయ్ అండి అని లోనికి వెళ్ళిపోయింది. ప్రణవ్ ఒక్క నిమిషం ఆ ఇంటిని చూసి కార్ స్టార్ట్ చేశాడు. ఇంతలో వికాస్ నుండి అతనికి కాల్ వచ్చింది. ప్రణవ్, పాప మీద అటాక్ ఎవరు చేయించారో తెలిసింది. నీకు వాడి ఫోటో సెండ్ చేస్తున్నా చూడు. దేవ్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఇప్పుడే వాడి దగ్గరకు వెళ్తున్నా అన్నాడు. సరే, వాడి ఫోటో నాకెందుకు, వాడి సంగతి దేవ్ చూసుకుంటాడు అన్నాడు. అది కాదురా, వాడిని ఎక్కడో చూసినట్లు ఉంది కానీ గుర్తు రావడం లేదు. నువ్వు చూడు, నువ్వేమైనా గుర్తు పట్టగలవేమో అన్నాడు వికాస్. సరే, నేను చూసి నీకు మెసేజ్ చేస్తా అని ఆ ఫోటో చూసి వెంటనే కారు ఆపి, యోగి నువ్వా? నువ్వు పాపని చంపాలని అనుకున్నావా? ఇక నిన్ను ఆ దేవుడు కూడా వాడి నుండి రక్షించలేడనుకుని కార్ స్టార్ట్ చేశాడు. దేవ్ ఒక పెద్ద బంగ్లా ముందు కార్ ఆపి కోపంగా లోనికి వెళ్ళి యోగి అని అరిచాడు దద్దరిల్లేలా. దేవ్ అరుపుకి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా అక్కడికి ఎరా పిరిగి పందా, ఎక్కడ దాక్కున్నావు,
నేను వస్తున్నాను తెలిసి పారిపోయావా అన్నాడు దేవ్ కోపంగా. ఏంటి దేవ్, చాలా ఆవేశంగా వచ్చినట్లున్నావు? ఏమన్నావు? నేను నీకు భయపడి పారిపోయానా? అది కలలో కూడా జరగదు. ఎందుకంటే ఈ యోగి సింహం. సింహం ఎప్పుడూ వెనకాడుగు వెయ్యదు. నువ్వు వస్తావని నాకు తెలుసు. మనం కలిసి చాలా కాలమైంది కదా. నీకు గ్రాండ్ వెల్కమ్ చెప్పడం కోసమే ఈ లేట్ అన్నాడు యోగి మెట్లు దిగుతూ. ఏంట్రా నువ్వు నాకు వెల్కమ్ చెప్పేది? నేను వచ్చింది నీ అంతు చూడ్డానికి అంటూ దేవ్ పరిగిన మెట్లెక్కి వెళ్ళి యోగి కాలర్ పట్టుకుని చెప్పు, నా కూతుర్ని ఎందుకు చంపాలనుకున్నావు అన్నాడు. కారణం నీకింకా అర్థం కాలేదా దేవ్? ఆ కారణం నువ్వే. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు చేసిన పని వల్ల నేను నా తల్లిదండ్రులను కోల్పోయాను. అంతేకాదు, నా చెల్లి తనకు ద్రోహం చేస్తుందని తెలియక మా నాన్న ఈ ఆస్తిలో సగం నా చెల్లి పిల్లలకు దక్కాలని రాశాడు. అందుకే దాన్ని చంపి ఆస్తి మొత్తం దక్కించుకోవాలని అనుకున్నాను అన్నాడు యోగి. రే, ఆఫ్టర్ ఆల్ ఆస్తి కోసం పసిపిల్లలను చంపాలని చూస్తావా? నీకు కావలసిన ఆస్తి అయితే నా ఆస్తి మొత్తం నీకు రాసిస్తాను. నా కూతురి జోలికి రాకన్నాడు. ఇట్స్ టూ లేట్ మిస్టర్ దేవ్. ఇప్పుడు నీ ఆస్తి అంతా కలిపి మూటగట్టి నాకు ఇచ్చినా నీ కూతుర్ని బ్రతికించుకోలేవు. ఎందుకంటే ఆల్రెడీ తనని నా మనుషులు స్కూల్ నుంచి తీసుకెళ్లిపోయారు. నో, తనని తీసుకెళ్ళడం నీ వల్ల కాదు. తన స్కూల్ నుంచి ఇంచు కదిలినా నాకు తెలుస్తుంది అన్నాడు దేవ్. యోగి గట్టిగా నవ్వుతూ, ప్రపంచంలో నువ్వు మాత్రమే తెలివైనవాడు అనుకుంటే ఎలా దేవ్? నిన్ను మించిన తెలివైనవాడు ఈ యోగి. నువ్వు నీ కూతురి కోసం స్కూల్లో పెట్టించిన సీసీ కెమెరాలన్నీ కట్ చేయించా. కావాలంటే ఈ వీడియో చూడంటూ దేవుకు ఒక వీడియో చూపించాడు. యోగి చేతిలో ఫోన్ లాక్కుని ఆ వీడియో చూసిన దేవ్, రేవ్, మర్యాదగా తనని వదిలిపెట్టమని చెప్పు, లేకపోతే నేను ఇప్పుడే షూట్ చేసేస్తా అన్నాడు. నువ్వు నన్ను షూట్ చేయడం కాదు కదా, నా వంటి మీద చెయ్యి వేసినా నీ కూతురి ప్రాణాలు గాల్లో తేలిపోతాయి. ఆలోచించుకున్నాడు యోగి. యోగి, నా కూతురిని ఏం చేయకు. నీకేం కావాలో చెప్పి ఇచ్చేస్తా. తమకేమైనా అయితే నేను ఒకరికి లైఫ్ లో మొహం చూపించుకోలేను. కావాలంటే నా ప్రాణం తీసుకో అన్నాడు దేవ్ అతనికి చేతికి గన్నిస్తూ. యోగి దేవ్ చేతిలో ఆ గన్ను కింద పడేసి, కూతురి కోసం ప్రాణాలు ఇస్తావా? నీ కూతురంటే నీకు అంత ప్రేమో తెలుస్తుంది. కానీ నాకు నీ ప్రాణం నాకు అవసరం లేదు. ఏ మాటకా మాట. నిన్ను ఇలా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా. ఫీల్ అవుతున్నావు కదా? బాగా ఇంకా ఫీల్ అవ్వు. నువ్వు ఇంకా ఇంకా ఫీల్ అవ్వడమే నాకు కావాలి. ఈ రోజు పెళ్లి పీటల మీద నుంచి వందల మంది జనం చూస్తుండగా నా చెల్లిని ఎత్తుకెళ్ళిపోయావు. నువ్వు చేసిన పనికి అందరి ముందు పరువు పోగొట్టుకుని నా తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన చావు చూడలేక నా తల్లి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. అప్పుడు వాళ్ళని పోగొట్టుకుని నేను అనుభవించిన బాధ నువ్వు కూడా భరించాలి కదా. అందుకే ముందు నా తండ్రి చావుకు కారణమైన నీ పెళ్ళాన్ని, దాంతో పాటు నీ తల్లిని కూడా చంపాను. ఇప్పుడు నీ కూతుర్ని కూడా చంపుతున్నాను. ఆ తర్వాత నువ్వు చచ్చినా బ్రతికినా ఒకటే అన్నాడు యోగి. దేవ్ యోగి కాలర్ గట్టిగా పట్టుకుని, అంటే సహస్రాను చంపింది నువ్వా అన్నాడు. అవును, నేనే. నా చెల్లిని నా చేతులతో నేనే చంపాను అన్నాడు యోగి. నువ్వు అసలు మనిషివేనా? సొంత చెల్లిని చంపుతావా? ఆ రోజు నేను ప్రాణాలతో వదిలి ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు అర్థమవుతుంది అన్నాడు దేవ్. ఇప్పుడు నువ్వు అనుకున్నా నన్ను చంపలేవు దేవ్, ఎందుకంటే నీ కూతురు నా దగ్గర ఉంది కాబట్టి అన్నాడు యోగి. రే, నువ్వు యుక్తా జోలికి మాత్రం రావద్దు. నేను తనకి ఏమీ కాకుండా చూసుకుంటానని సహస్రాకు మాటిచ్చాను. నేను ఇప్పటి వరకు ఎవరి దగ్గర తల వంచలేదు. మొదటిసారి నీ ముందు చేయి చాస్తున్నాను. యుక్తాన్ని నాకు ఇచ్చేయి అన్నాడు దేవ్. ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయింది దేవ్. ఇప్పుడు ఇది నా టర్ము. నువ్వు జీవితాంతం నా దగ్గర ఊడిగం చేస్తానన్నా సరే నీ కూతురిని నేను వదలను. నువ్వు ఇంతలా అడుగుతున్నా కాబట్టి నీ మీద జాలితో ఒక చిన్న క్లూ ఇస్తాను. వెళ్ళి నీ కూతుర్ని కాపాడుకోగలిగితే కాపాడుకో అన్నాడు యోగి. ఏంటి ఆ క్లూ? ఏంటో చెప్పన్నాడు దేవ్. అది నీకు బాగా తెలిసిన ప్లేస్. నీకే కాదు, నీ పెళ్ళానికి, అదే నా చెల్లికి కూడా బాగా పరిచయమైన ప్లేస్ అని ఇంకా ఏదో చెప్పబోతూ ఆగి, ఇప్పటికీ చాలా ఎక్కువ చెప్పాను. వెళ్ళి నీ కూతుర్ని కాపాడుకో పో అన్నాడు యోగి. దేవ్ ఒక్క క్షణం ఆలోచించకుండా కింద పడేసిన గన్ తీసుకుని కార్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళు,
నువ్వు ఎంత దూరం వెళ్ళినా చివరికి దాని చావును మాత్రమే చూస్తావు అన్నాడు యోగి. ఏమండి, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? ఎంత కాదనుకున్నా తను మీ మేనగోడలు. చిన్న పిల్లని చంపి పాపం మూట కట్టుకోకండి అంది యోగి భార్య అమృత. యోగి ఆమె చెంపపై ఒక్కటిచ్చి, నాకు సలహాలు ఇచ్చేంత ధైర్యం నీకెక్కడి నుండి వచ్చింది? దాన్ని ఏం చెయ్యాలో నాకు తెలుసు. నువ్వు వెళ్ళి నీ పిల్లల్ని చూసుకో అని తన మనుషులకు ఫోన్ చేసి, రేయ్, వాడు ఏ క్షణంలో అయినా మీ దగ్గరకు రావచ్చు. పాపను వాడి కళ్ళు ముందే చంపండి అన్నాడు. ఈయన ఎప్పటికీ మారడు, ఈయన మారతాడని అనుకోవడం నా పొరపాటు అనుకుని ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోయింది అమృత. దేవ్ కార్ డ్రైవ్ చేస్తూ సహస్రాకు నాకు పరిచయం ఉన్న ప్లేస్ అన్నాడు. అదేంటి అని ఆలోచిస్తుండగా సహస్ర ఎప్పుడు వెళ్ళే టెంపుల్ గుర్తొచ్చింది. వెంటనే అక్కడికి వెళ్ళి ఆ చుట్టుపక్కల మొత్తం వెతికాడు. కానీ అక్కడ యుక్త లేదు. అక్కడే ఒక బెంచ్ పై కూర్చుని తల పట్టుకుని, గాడ్ ప్లీజ్ హెల్ప్ మీ, నా కూతురు నాకు కావాలి. దేవ్, బాగా ఆలోచించు. ఇప్పుడు యుక్త ప్రాణాలు నీ చేతిలోనే ఉన్నాయని బాగా ఆలోచించాడు. అప్పుడే సహస్ర వాళ్ళ ఫామ్ హౌస్ గుర్తొచ్చింది. తను ఎక్కువగా అక్కడే టైం స్పెండ్ చేసేది కదా అనుకుని వెంటనే అక్కడికి బయలుదేరాడు. కానీ అక్కడ కూడా యుక్త కనిపించలేదు. దేవుకి ఏం చెయ్యాలో ఎక్కడ వెతకాలో అర్థం కావడం లేదు. తలపై చేత్తో గట్టిగా కొట్టుకుంటూ, ఎక్కడా ఎక్కడ దాచాడు వాడు అనుకుంటూ తను తరచుగా వెళ్లే ప్రాంతాలన్నీ వెతికాడు. కానీ యుక్త జాడ మాత్రం తెలియలేదు. ఆఖరికి ఎందుకో తన కాలేజ్కి వెళ్ళాడు. సహస్ర ఎక్కువగా గడిపే లైబ్రరీకి వెళ్ళి చూశాడు. అక్కడ కూడా లేదు. తర్వాత కాలేజ్ మొత్తం వెతికాడు కానీ ఎక్కడా యుక్త కనిపించలేదు. ఇక బయటికి వచ్చేద్దాం అనుకుంటూ ఉండగా డాడీ అని యుక్త గొంతు వినిపించింది. దేవ్ వెంటనే ఆ గొంతు వినిపించిన వైపు వెళ్ళాడు. అది వాళ్ళ కాలేజ్ ఓల్డ్ బిల్డింగ్. పరుగున మెట్లెక్కి పైకి వెళ్ళాడు. అక్కడ ఒక రూమ్ లో కొంతమంది రౌడీలు యుక్త గొంతు దగ్గర కత్తి పెట్టి కూర్చున్నారు. రే, మర్యాదగా నా కూతుర్ని వదలండి. మీకు ఆ యోగి ఇచ్చే అమౌంట్ 100 రెట్లు ఎక్కువ ఇస్తాను. నా కూతురు నాకు ఇచ్చేయండి అన్నాడు దేవ్. మేము రౌడీలైనా మాకు కూడా పద్ధతి ఉంటుంది సార్. మేము మా సార్ చెప్పిందే చేస్తాము. మీ కళ్ళ ముందు మీ కూతుర్ని చంపమని మాకు ఆర్డర్ వేశారు. మేము మా పని చేస్తాం, మీరు చూస్తూ ఉండండి అంటూ ఒకడు యుక్త చేతిపై కత్తితో గాయం చెయ్యాలని అనుకున్నాడు. దేవ్ వాడికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా వాడి చేతి మీద షూట్ చేశాడు. రేయ్, సార్ చేతిలో గన్నుందని రెచ్చిపోతున్నారు, ముందు ఆయన సంగతి చూడండి, పాప సంగతి తర్వాత చూద్దామన్నాడు యుక్త దగ్గర ఉన్న రౌడీ. సరే రండి చూసుకుందామని దేవ్ వచ్చిన వాళ్ళని వచ్చినట్లు అందరినీ కొడుతూ యుక్త దగ్గరికి వెళ్ళాడు. యుక్త దగ్గరున్న రౌడీ యుక్త గొంతుపై కత్తి పెట్టి, నువ్వు ఒక్కడుగు ముందు వేస్తే నీ కూతురు గొంతు తెగుద్దన్నాడు. నేనంత దూరం ఉండగానే నా కూతురి మీద ఏ గవాలనివ్వలేదు. ఇంత దగ్గరగా ఉంటే నా కూతుర్ని నువ్వు టచ్ చేయగలవా అంటూ అతని తలలో బుల్లెట్ దింపాడు. వాడు యుక్తాను వదిలి కిందకు వాలిపోయాడు. దేవ్ యుక్తాని ఎత్తుకుని, యుక్త, భయపడ్డావా తల్లి అన్నాడు. లేదు డాడీ, నాకు తెలుసు నువ్వు వస్తావని. భలే ఫైట్ చేశావు వీళ్ళతో. రేపు మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తా మా డాడీ రియల్ హీరో అని అంది. దేవ్ నవ్వుతూ, నీకేమవుతుందో అని నేను పడిన టెన్షన్ అంతా ఇంత కాదు. నీ నవ్వు చూశాక పోయిన నా ప్రాణం తిరిగి వచ్చింది అని ఇక అక్కడి నుండి వెళ్దామనుకుంటూ ఉండగా కిందకు పడిన ఒక రౌడీ కత్తి తీసుకుని యుక్త వెన్నులో పొడిచాడు. డాడీ అంటూ యుక్త అరిచిన అరుపుకి వెనక్కి తిరిగిన దేవ్ రౌడీ చేతిలో రక్తం ఉన్న కత్తిని చూసి యుక్త వీపును చూసి యుక్త అంటూ గట్టిగా అరుస్తూ గన్ తీసి అందులో బుల్లెట్స్ అయ్యే వరకు వాడిని షూట్ చేస్తూనే ఉన్నాడు. డాడీ నొప్పిగా ఉంది, నిద్ర కూడా వస్తుంది అన్న యుక్త పిలుపుతో వాడిని వదిలి, యుక్త నీకేం కాదు, డాడీ ఉన్నారుగా, నీకేం కానివ్వడు అని పరుగున కార్ దగ్గరికి తీసుకెళ్లి తనను ఒడిలో పట్టుకోబెట్టుకుని కార్ డ్రైవ్ చేస్తూ వెళ్ళాడు. యుక్త నిద్రపోకుండా మాటలు చెప్తూనే ఉన్నాడు. గాయమైన చోట బ్లడ్ చాలా పోతుంది. దేవు తన షర్ట్ తీసి అడ్డు పెట్టాడు కానీ లాభం లేదు. యుక్తకి ఏమవుతుందని మనం తర్వాత ఎపిసోడ్లో చూద్దామండి. మీరు అడుగుతున్నారని డైలీ 2 ఎపిసోడ్స్ ఇవ్వడానికి తప్పకుండా ట్రై చేస్తానండి. వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేసి మన ఛానల్ని మరింత సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్